బ్రేకింగ్ న్యూస్ ఏపీ నకిలీ మద్యం తయారీ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా నకిలీ మద్యం ఆనవాళ్లు ఉన్నాయి. తొలుత నిజాంపేటలో రూమ్ అద్దెకు తీసుకున్న జనార్దన్ రావు అక్కడి నుంచి ఏపీకి లిక్కర్ తరలించినట్లు విచారణలో గుర్తించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారీకి హైదరాబాద్లో లింక్స్ ఎట్లా బయటపడ్డాయి? రాజేష్, ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసులో మరికొన్ని విషయాలు, కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి చీప్ లిక్కర్ని ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు తరలించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. కుక్కట్పల్లి మొదటగా ఏపీ నుంచి నిజాంపేట్లో ఒక రూమ్ని అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి చీప్ లిక్కర్ని ఏపీకి తరలించినట్లుగా కూడా ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎలిమెంట్ E7 రెస్టారెంట్ బార్లో కూడా ఈ లింక్స్ బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. జనార్దన్ రావు నిజాంపేట్లో రూమ్ అద్దెకు తీసుకొని, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు అధికంగా ఉండడంతో ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో జనార్దన్ రావు ఇటు నిజాంపేట్లో రూమ్ అద్దెకు తీసుకొని ఇక్కడ దాదాపు చీప్ లిక్కర్లని లీటర్లలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి 35 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ల ద్వారా ఏపీకి ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా పినాయిల్ అన్న ఫేక్ ఇన్వాయిస్లను పెట్టి సరఫరా చేసినట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. అయితే ఈ క్రమంలోనే నిజాంపేట్లో రూమ్ అద్దెకు తీసుకొని ఇక్కడ మాత్రం నకిలీ మద్యానికి సంబంధించినటువంటి తయారీ జరగలేదు. కేవలం చీప్ లిక్కర్ని ఇక్కడ కొనుగోలు చేసి నిజాంపేట్లోని పరిసర ప్రాంతాల్లోని వైన్ షాప్లలో చీప్ లిక్కర్ని కొనుగోలు చేసి ఇక్కడి నుంచి ఏపీకి ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తరలించినట్లుగా కూడా ఇటు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా వెల్లడైన అంశం కనిపిస్తుంది. పోలీసుల దర్యాప్తులో కూడా ఈ అంశాలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ జనార్దన్ రావు చీప్ లిక్కర్ సరఫరా చేస్తున్న క్రమంలోనే ఇక్కడ తమ బావతో కలిసి మరికొంతమంది ఫ్రెండ్స్ 7 మందితో కలిసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలిమెంట్ E7 అనే రెస్టారెంట్ బార్ని కూడా ఓపెన్ చేశారు. దీని కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచి నిర్వహించారు. మరి ఈ చీప్ లిక్కర్ని ఇక్కడ కూడా సరఫరా చేశారా అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక్కడి నుంచి తమ ఫ్రెండ్స్ ద్వారా గోవాకు వెళ్ళినటువంటి జనార్దన్ అక్కడ బాలాజీ అనే వ్యక్తిని, లిక్కర్ షాప్లో పరిచయమైనటువంటి లిక్కర్ వ్యాపారంలో గోవాలో ఉన్నటువంటి బాలాజీ అనే వ్యక్తి ద్వారా ఈ నకిలీ మద్యాన్ని తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని ఆయనతో చర్చించారు. అక్కడే బీజం పడిందని చెప్పుకోవచ్చు. నకిలీ మద్యానికి మొదటగా హైదరాబాద్ నుంచి చీప్ లిక్కర్ని సరఫరా చేస్తూ అక్కడ ఏపీలో ఉన్నటువంటి ANR తన బార్లో సరఫరా చేశారు. అక్కడ కూడా విక్రయాలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చీప్ లిక్కర్కి సంబంధించినటువంటి సరఫరా మాత్రమే జరిగింది. గోవాకు వెళ్ళిన అనంతరం గోవా ట్రిప్ అనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. జనార్దన్ రావు మరికొంతమంది ఫ్రెండ్స్తో గోవాకు వెళ్ళగా అక్కడ పరిచయమైనటువంటి బాలాజీ ద్వారా ఈ చీప్ లిక్కర్, ఈ నకిలీ మద్యాన్ని తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి ఏపీకి బాలాజీ ద్వారా బెంగళూరు, ముంబై నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చీప్ లిక్కర్ నకిలీ మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచి విక్రయాలు చెప్తారు. అనంతరం ఈ విషయం మనకు తెలిసిందే, ముల్కల్ చెరువులో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అనంతరం విజయవాడ సమీపంలోని ఇబ్రాహీంపట్నంలో ఈ డెన్ని పోలీసులు దర్యాప్తులో గుర్తించడం. సో ఈ మొత్తం నకిలీ మద్యం కేసులో మొదట బీజం పడింది మాత్రం హైదరాబాద్లో అని చెప్పుకోవచ్చు. చీప్ లిక్కర్ని ఏపీలో మద్యం రేట్లు అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చీప్ లిక్కర్ని సరఫరా చేశాడు. గోవాలో పరిచయమైన ఫ్రెండ్ ద్వారా నకిలీ మద్యాన్ని తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకున్నారు. దీంతో తన నకిలీ వ్యాపార మద్యం సామ్రాజ్యాన్ని ఏపీలో ఆయన కొనసాగించిన నేపథ్యం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దీనిపైన సిట్టు వేసిన పరిస్థితి. నకిలీ మద్యం కేసులో మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటపడుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది.